ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం అభ్యర్థులే కాకుండా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరో నెల రోజులు ఎలా గడవాలి, ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అనే ఉత్కంఠతో ఉన్నారు. ఈ సమయంలో అభ్యర్థులు, వారి తరపున నాయకులు సీట్ల లెక్కల్లో మునిగి తేలుతూ ఉండగా, ఇదే తరుణమని భావించిన కొందరు పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగులు కాస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏ పార్టీ మొదటి స్థానంలో, ఏ పార్టీ లాస్ట్ ప్లేస్ లో అనే 4-5 అంశాలపై జోరుగా బెట్టింగులు కాస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని ప్రముఖులు పోటీ చేసిన స్థానాలపై ఇదంతా ఎక్కువగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, విశాఖ, నెల్లూరు జిల్లాల్లోని అభ్యర్థులపై పోటాపోటీ నెలకొంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా బెట్టింగులు సాగుతున్నాయి. టీడీపీ హయాంలో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాస్, భూమా అఖిలప్రియ, నారా లోకేష్, కేఎస్ జవహర్, దేవినేని ఉమాలపై లక్షల్లో బెట్టింగ్ సాగుతోంది. వీరందరిలో ఎక్కువగా గంటా శ్రీనివాస్ ఓడిపోతాడని కొందరు, గెలుస్తారని కొందరు బెట్టింగ్ కట్టారు. అయితే అందరికంటే మొదటి స్థానంలో 15 లక్షలు గంటా శ్రీనివాస్ పై పందెం సాగడం, అది తాజాగా లీక్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే మొదటిసారిగా ఎన్నికల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పై కూడా తీవ్రంగా బెట్టింగ్ సాగుతోందట. లోకేష్ పై బెట్టింగ్ హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్నట్లు సమాచారం. అటు వైసీపీలోని గెలుపు గుర్రాలపై కూడా పందాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా పోటీ చేసిన నగరి నియోజకవర్గంపై లక్షణాల పందెం నడుస్తోందట. ఎమ్మెల్సీ ద్వారా మంత్రిగా పనిచేస్తున్న సోమిరెడ్డిపై 3 లక్షల బెట్ కట్టారట. కాగా పవన్ 2 చోట్ల ఓడిపోతారంటూ విజయవాడ కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారట. అలాగే గుడివాడ, చంద్రగిరి, రాప్తాడు, గన్నవరం సీట్లపై కూడా బెట్టింగ్లు హాట్ గా సాగుతున్నాయట. బెట్టింగ్ బంగారు రథులు రంగంలోకి దిగడంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై కోట్ల యుద్ధం నడుస్తోంది. ఇన్సైడ్ మీ వెలుగు టీవీలో ప్రత్యేక కథనాలు ప్రతిరోజు.